సీనియర్ నాయకుడిగా ఉన్నావు, చాలా సందర్భంలో మీరు గౌరవంగా మాట్లాడడం చూశాను. ఎందుకు ఇందుకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు రాజేందర్ గారు? పదవులు వస్తాయి పోతాయి, బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో రాదో, ఆ అక్కస్తో మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడడం, మీరు వాడిన భాష చాలా ఆక్షేపణీయము. ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు మీరు? చదువుకున్నవారు. సంస్కారాన్ని మంట కలిపే విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్కు సంబంధించి రాబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రానిగా ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పెడితేనే కదా ఇవాళ మనకి అధిక ఆదాయం హైదరాబాద్లో వస్తూ ఉంది. ఇది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణని ఆనాడు అలీబాబా చాలీస్ చోర్ గ్యాంగులో నువ్వొక మెంబర్. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని మంట కలిపిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ యొక్క అలీబాబా చాలీస్ చోర్లో నువ్వొక మెంబర్.